హలో. కాల్ చేసి కట్ చేసేమిటి అమరేంద్ర? అది సిగ్నల్ ప్రాబ్లం. తర్వాత కాల్ చేస్తే నువ్వు కట్ చేసావేంటి? నాకు సేమ్ సిగ్నల్ ప్రాబ్లం. నా పాప కోసం నేను ఎక్కడికి రావాలి? తను ఎక్కడుంది? మదర్ తెరెసా ట్రస్ట్ హోమ్ దగ్గరికి రా. నేను బయలుదేరుతున్నా. ఓకే, 10-15 మినిట్స్లో నేను ఎక్కడ ఉంటాను. మనోహరి, మదర్ తెరెసా ట్రస్ట్ హోమ్ దగ్గరికి రమ్మన్నాడు. రణవీర్తో పాటు తన వైఫ్ కూడా వస్తుంది కదా? నాకు తెలిసి రాదు. నువ్వు వెళ్ళి రణవీర్, నాకు వేరే పని ఉందని చెప్పాను కదా. అంటే తను వేరే పని కోసం వచ్చిందా? అలా అనుకుంటున్నాను. వేరే పని అంటే బాగిని చంపడమేగా. అరుంధతిని చంపినంటే బాగిని కూడా చంపబోతున్నావా? అరుంధతి మరణానికి రణ్వీర్ వైఫ్కి ఏదో సంబంధం ఉంది అనిపిస్తోంది. తనెవరో తెలిస్తే మొత్తం బయటికి వస్తుంది. జాగ్రత్త మనోహరి, అరుంధతిని చంపి తప్పించుకున్నావు. భాగ్య విషయంలో దొరికిపోతే అమరేంద్ర నిన్ను ఈ మంచు కొండల్లోని సమాధి చేస్తాడు. నా జాగ్రత్తలో నేను ఉంటాను రణవీర్, నువ్వు బయలుదేరు. సరే. రణ్వీర్ వెళ్ళగానే ఆ కాటేజ్ డోర్ కొడదాం. తను లోపలే ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. పద. చలేగే. రణ్వీర్, త్వరగా పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మదర్ తెరెసా ట్రస్ట్కి వెళ్ళాలి. క్యాబ్ దొరుకుతుందా? మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి సార్. బోలెడన్ని క్యాబ్లు, ఆటోలు దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏమండి? హే, నువ్వెక్కడికి వస్తున్నావు? నేను కూడా రణ్వీర్ వైఫ్ని చూడాలని చెప్పాను కదండి. సిస్టర్, తను చాలా డేంజర్ అంట. ఎందుకైనా మంచిది మీరు కాస్త మా వెనకాల ఉండండి. సరే పదండి.
లోపల ఎవరున్నారు? డోర్ తీయండి. హలో, సార్, ఎవరు నువ్వు? రూమ్ సర్వీస్ సార్, క్లీన్ చేస్తున్నాను. ఈ కాటేజ్లో ఒక జంట ఉండాలి కదా? అవును సార్, ఇందాకే సార్ బయటికి వెళ్ళారు సార్. మరి మేడం అయితే? సార్ వెళ్ళగానే మేడం కూడా బయటికి వెళ్ళిపోయారు సార్. మనోహరి వెళ్ళిపోయిందా? తుంగమొహంది మళ్ళీ తప్పించుకుంది. ఛ! అమర్, జస్ట్ మిస్రా. మనం కొద్దిగా ముందు వచ్చుంటే తను దొరుకుండేది. మనం ఈ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయేలోపు ఎలాగైనా తన్ను పట్టుకోవాలండి. మేము ఆ పనిలోనే ఉన్నాం. నువ్వు కాటేజ్లోకి వెళ్ళు. ఆగండి, నన్ను వదిలేసి మీరెక్కడికి వెళ్తున్నారు? కనిపించట్లేదా? రణ్వీర్ని మదర్ తెరిసా ట్రస్ట్కి రమ్మని చెప్పాం. మేము వెళ్ళకపోతే వాడికి డౌట్ వస్తుంది. సిస్టర్, మీరు లోపలే ఉండండి. మంచు తుఫాను రావచ్చు అని వెదర్ రిపోర్ట్ చెప్తున్నారు. సింగ్, నువ్వు కార్ దగ్గర వెయిట్ చేయి. నేను ఫ్రెష్ అయ్యి 5 minutesలో వచ్చేస్తాను. ఓకే. మనోహరి దొరికిపోయిందనుకున్నాను, తప్పించుకుంది. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి చచ్చిందో ఏంటో. నమస్తే మేడం. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేశారా? చేశాం మేడం. మీరు చెప్పినట్టుగానే ఆ మేడంని ఇక్కడికి రప్పిస్తే చాలు, మిగతా విషయాలు మేం పూర్తి చేస్తాం. ఎవ్వరికీ డౌట్ రాకుండా పని పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అది చావాలి, కానీ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. మేడం, మీ పేరే కాదు, మా పేర్లు కూడా బయటికి రావు. లక్కీగా ఈరోజు మంచు తుఫాను కురవబోతుందంట. ఆ తుఫాన్లో ఆమె శవం కొట్టుకుపోయేలా చేస్తాం. వెరీ గుడ్. తనకిప్పుడే కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. అది రాగానే మీ పని మొదలు పెట్టండి.